బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడానికి కారణమని ఆయన విమర్శించారు. గురుకుల బంక బెడ్ల కొనుగోలు, సివిల్ సప్లైస్ లో జరిగిన అవకతవకలపై పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. అందుకే ఆయనపై ఒత్తిడి పెరిగిందని, గుండెపోటుకు దారితీసిందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నర్సంపేటలో జరిగిన కొన్ని భూముల విక్రయ వ్యవహారంలో సీఎం సన్నిహితుడు ఆసక్తి చూపారని, ఆ తర్వాత ఆ భూముల వ్యవహారంపై ఈఓడబ్ల్యూలో కేసులు నమోదయ్యాయని ప్రవీణ్ కుమార్ తెలిపారు. సుదర్శన్ రెడ్డికి సన్నిహితులైన వ్యాపారులను విచారణ పేరుతో తీవ్రంగా వేధించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కేసులో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును చేర్చాలని ఒత్తిడి తెచ్చారని, అధికారులు కూడా ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గన్మెన్ కూడా తొలగించి వేధించారని ఆరోపించారు. కొండా మురళికి ఏ హోదాలో గన్మెన్ కేటాయించారని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఇక చూడాల్సి ఉంది. కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు. ఆయనకుండే ఒక్కటే, ఇప్పుడు ద డీజీపీ హస్ సెడ్ స్టేటస్, ఆఫీస్, ర్యాంక్ ఆర్ పాస్ సర్వీస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. నౌ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద స్టేటస్, వాట్ ఈస్ ద ర్యాంక్, వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ కుందూరు జానారెడ్డి గారు. ఈ మే బి ఎక్స్ మినిస్టర్, అయితే జోగురామన్ కూడా ఎక్స్ మినిస్టరే, సత్యవతి రాథోడ్ కూడా ఎక్స్ మినిస్టరే. మరి వాళ్లకు లేని స్టేటస్ ఈ కుందూరు జానారెడ్డికి ఏడికెళ్ళి వచ్చింది? ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. నాకు ఎవరో చెప్పారు ఆయనకు అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇచ్చారని, ఇంటి దగ్గర గార్డు కూడా పెట్టారని. ఆయన ఇద్దరు పిల్లలు, ఒక ఆయన ఎంపీ కావచ్చు, ఒక ఆయన ఎమ్మెల్యే కావచ్చు, జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు కావచ్చు. కానీ హూ ఈజ్ జానారెడ్డి నౌ? వాట్ ఈజ్ హిస్ స్టేటస్? ఆయన స్టేటస్ కేవలం రేవంత్ రెడ్డి గారికి రాజకీయ గురువుగా ఉండడమేనా? ఏంది ఆయన స్టేటస్? నల్గొండలో ఏ నాయకుడు అని చెప్తారు. మరి ఇప్పుడు అందరికీ అడ్డప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఎక్స్ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారు అరే పాపం ప్రజాప్రతినిధులు వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది కూడా గన్మెన్ ఇచ్చారు. ఆ రూలు మీరు కూడా పాటించాలి కదా. మరి మాకు కూడా ప్రాబ్లమ్స్, పెద్ద సుదర్శన్ రెడ్డికి ప్రాబ్లం లేకపోతే ఆయన వెపన్ ఎందుకు పెట్టుకుంటాడు? 30 సంవత్సరాల నుంచి ఇదే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిండు కదా. ఆయన మీద మీకు ఎందుకు కనికరం రావడం లేదు? ఓకే, మీరు ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు గ్రీన్ ఛానల్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. వరంగల్ నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకురావడానికి గ్రీన్ ఛానల్ ఇచ్చారు. మీకు, వరంగల్ పోలీస్ కమిషనర్కు, డీజీపీ గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కు, మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లనే చేయండి, సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆయన గుండెపోటు రాకన్న ముందు జరిగిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఆయన సజీవంగా ఆయన ఇంకా అంటే ఆనందంగా మా మధ్యలో ఉండేవాడు. కానీ ఇలా పరిస్థితి లేదు. ఆయన హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్నాడు. ఎందుకింత కోపం?